బిఫోర్ యువర్ క్లాస్ క్రియేషన్ అంటే కొంచెం ఐడియా ఉంది, కాకపోతే క్లారిటీ లేదు. ఎలాగంటే ఒక మిస్సింగ్ పజిల్స్ కింద ఉంటుంది కదా సార్, ఎస్ అలా ఎస్ ఉంది. సో అప్పుడు నాకు ఇంకా క్రియేషన్ క్లారిటీ కావాలి అని చెప్పి నా తండ్రికి నేను ప్రే చేసినప్పుడు మీ క్లాస్ వచ్చింది. గ్రేట్ మీరేంటంటే క్రియేషన్ అనేది ఆ నాకున్న అప్పుడుకున్న క్లారిటీ నుంచి ఒక నెక్స్ట్ లెవెల్ కి మీరు తీసుకెళ్లారు. నాట్ లైక్ నెక్స్ట్ లెవెల్, చాలా లెవెల్స్ హై తీసుకెళ్లారు మీరు. అంటే మీ క్లాస్ తో నాకేంటంటే క్రియేషన్ అనేది ఇంత సింపుల్, ఇంత ఈజీగా క్రియేట్ చేయొచ్చా అని ఒక ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ వచ్చింది. ద బెస్ట్ పార్ట్. అండ్ ఇంకా సంకల్పం మీద నేను పెట్టుకున్న వాటి మీద అయితే నేను వర్క్ చేస్తున్నాను. అది అయ్యిందని అయితే ఇంకా నేను చెప్పలేను, కానీ దానికి కావలసిన రీసోర్సెస్ ఉంటాయి కదా సార్, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏది ఎస్ రైట్ ఎస్ అన్నది, ఆ రీసోర్సెస్ ఎస్ అయితే ఇప్పుడు కొంచెం నాకు తెలుస్తున్నట్టు అనిపించింది. అండ్ ద బెస్ట్ పార్ట్, ఇంకొక నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే టైమ్లెస్ స్టేట్ అనేది ఒకటి చెప్పారు కదా. ఆ సో ప్రతి పని టైమ్లెస్ స్టేట్ లో చేయొచ్చు, అండ్ టైం ని కూడా స్తంభింప చేయొచ్చు అని ఒకటి ఉంది కదా సార్. ఎస్ ఎస్ అది నాకు చాలా బాగా నచ్చిన పాయింట్. యా ఆ మూమెంట్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తామండి. ఈ క్షణం నాకు మీరు చెప్తూ ఉన్నారు, నాకు ఒక ప్రేరణ కలిగింది. మొదటిసారిగా నేను ఈ రామ్ ద విజ్డమ్ ఏంటో ఈరోజు జాయిన్ అయ్యి వింటున్నా. సో మీ ఫీడ్బ్యాక్ నుంచి నాకు ఒక ప్రేరణ కలిగింది. నేను నాకు కలిగినటువంటి ప్రేరణ ఈ క్షణంలో ఇంకో క్షణానికి విస్తరించా, దాన్ని ఇంకో క్షణానికి విస్తరించా. శాశ్వతంగా అందులోనే నేను మానసికంగా స్థిరమైపోయానండి. సో ఈ కాన్సెప్ట్ చుట్టూ మనం బిల్డ్ అవ్వగలిగితే టైంకి సంబంధించినవన్నీ ఓపెన్ అయిపోతాయండి. గ్రేట్. అండ్ కొన్ని భయాలు ఉంటాయి కదా సార్, అవి బ్రేక్ చేసే అటెంప్ట్ కూడా చేస్తున్నాం అనమాట. ఇది వరకు ఏంటంటే ఆ పని చేయాలంటే కొంచెం భయం ఉండేది, కానీ ఇప్పుడు నాలెడ్జ్ తీసుకున్నాం కాబట్టి ఆ తీసుకున్న నాలెడ్జ్ ని అప్లై చేయాలి అని చెప్పి కొన్ని అటెంప్ట్స్ కూడా చేస్తున్నాము. బానే అవుతుంది. అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. ఆ, వాటిని ఫేస్ చేయాలి, ఆ టెస్ట్ పాస్ అవుతాము. తర్వాత ఎంత సిల్లీగా అనిపించిందా అని మనలో మనమే నవ్వుకుంటామండి ఖచ్చితంగా. గ్రేట్. అండ్ నాలెడ్జ్ ను కూడా మీరు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు సార్. కొన్ని విషయాలు కొంచెం, కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ ఉండేవి, అవి మీరు ఏంటంటే క్లియర్ చేసేసారు. మీ క్లాస్ ఏంటంటే అది క్లియర్ చేసి కరెక్ట్ నాలెడ్జ్ ఏంటి అన్నది అర్థమైంది. అంటే ఆ అంటే బిలీఫ్ దాంట్లో ఏది కరెక్ట్ గా పెట్టాలి అన్నది అవేర్నెస్ పెరిగింది. ఎస్ సి అది రామ్తో విజ్డమ్ గ్రేట్నెస్ అండి. రామ్తో కాన్సెప్ట్స్ మనకు అంత సింప్లిఫై చేశాడు. 35,000 సంవత్సరాలుగా అతను ఎన్ని చూసి ఉంటాడండి. పర్సనాలిటీ ఏంటి, డివినిటీ ఏంటి, వీళ్ళకి ఎట్లా చెప్తే అర్థమవుతుంది. 35,000 సంవత్సరాలండి. 20 లక్షలకు పైగా అతని సైనికులు ఉన్నారు. ప్రతి ఇన్కార్నేషన్లోనూ వాళ్ళని అతను దగ్గరగా తీసుకుంటున్నాడు, జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు. ప్రతి ఇన్కార్నేషన్లోనూ అతను సింప్లిఫై చేస్తూ వచ్చాడు. రామ్త తన సైనికుడి స్థితికి దిగి వచ్చి చెప్తూ ఉన్నాడు, నువ్వు ఏ దేశంలో ఉన్నావు, ఏ టైం లైన్లో జన్మ తీసుకున్నావు, స్త్రీయా పురుషుడివా, నీ వృత్తి ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే నీకు అర్థమయ్యేలాగా ఒక రన్నర్స్ని, ఒక సిస్టమ్ని అతను ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాడండి. అందులో భాగమే ఇదంతా. అయితే ఇక్కడ నా గ్రేట్నెస్ ఏంటంటే ఆ విజ్డమ్ని అతను ఎంత సింప్లిఫై చేశాడో దాన్ని మరింత సింప్లిఫై చేసి నీ రోజువారీ కార్యక్రమాల్లో, నా రోజువారీ కార్యక్రమాల్లో దీన్ని ఎట్లా అప్లికబుల్ చేయాలి, అక్కడ మన వర్క్ మొదలు పెడుతూ ఉన్నాం. అందుకు అందరిలో ఈ చేంజెస్, ఈ ఎగ్జైట్మెంట్, ఒక ప్యాషన్ విజ్డమ్ పట్ల కలుగుతూ ఉంది. బ్యూటీ ఆఫ్ రామ్తాస్ విజ్డమ్. అండ్ ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, మీరు అప్లై చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా ఉంటాయండి, చాలా అన్లిమిటెడ్గా వెళ్తాం మనం. ప్రతి దశలో చాలా ఎగ్జైటింగ్ చాలా ఉంటాయండి. ఇట్ ఈస్ అన్లిమిటెడ్. మీరు రామ్తాతో ట్రావెల్ చేస్తూ ఉన్నారు.
చాలా 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 మీరు ఏ లెవెల్కి వెళ్ళినా అక్కడ ఇంకా తెలుసుకునేది ఉంటుంది. యు ట్రస్ట్ ద ప్రాసెస్, యు హోల్డ్ ద విజన్. మీ కోరిక ఏదైతే ఉందో దాంట్లో మీరు స్థిరం అవ్వండి. ఈ జరుగుతున్న ఈ ప్రాసెస్ని బాగా ట్రస్ట్ చేయండి. మిగిలింది ఆటోమేటిక్గా అయిపోతుంది. థ్యాంక్ యూ. ఇంతకు ముందు అంటే బిఫోర్ రామ్‌తా డెస్టినీని మార్చొచ్చు, డీఎన్ఏ నుంచి చేంజ్ చేయొచ్చు అనే అవేర్‌నెస్ ఉంది. కాకపోతే ఎలా చేయాలి అన్నది తెలీదు. ఇంతకు ముందు వరకు ఏంటంటే మెడిటేషన్ చేస్తూ ఉంటే అన్నీ డిజాల్వ్ అయిపోతాయని అలా చెప్పేవారు. కానీ ఈ క్లాస్‌కొచ్చిన తర్వాత ప్రాసెస్ ఎలాగనేది క్రిస్టల్ క్లియర్‌గా అర్థమైంది సార్. ఎస్ అండి. సి మెడిటేషన్ అన్నది ఒక ఎంట్రీ లెవెల్ సాధన అండి. అక్కడి నుంచి ప్రోగ్రెస్ అవ్వాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది చెప్పేవారు, ఆచరణ చేసేవారు తెలుసుకోవాల్సిన అంశం. తెలుసుకున్నవారు వచ్చి చేసుకుంటూ ఉన్నారు, రిజల్ట్స్ కనపడుతూ ఉన్నాయి. మిగిలిన వారు కూడా ఖచ్చితంగా వస్తారండి. ప్రోగ్రెస్ 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 ఇదే కొలమానం. థ్యాంక్ యూ అండి. సో